మా ప్రెస్ మీట్ పెట్టి 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. ఇది ఆల్మోస్ట్ 3వసారి నేను సూర్యాపేటలో ఒక పేషెంట్ సంబంధించిన ప్రెస్ మీట్ చేయడం ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ ఒకే డిసీజ్కి సంబంధించి 5 పేషెంట్లు నియర్ బై అవర్ సూర్యాపేట నుండి అండ్ ట్రీటెడ్ డాక్టర్ ఆల్సో డాక్టర్ నివాలిక గారు వేర్ షీ సెల్స్ ఫ్రమ్ లైక్ మెటీరియల్ ఇక్కడే అండి సూర్యాపేట. సో మీకు అన్ని విధాలుగా ఇక్కడ మీకు పబ్లిక్లో ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆ ఉద్దేశంతో ఇక్కడ 5 ప్రెస్ మీట్ చేయడం జరుగుతుందండి. 5 పేషెంట్లు ఈరోజు ఇక్కడ అవైలబుల్ ఉన్నారండి. ఒక మంగమ్మ పేషెంట్ గారు వస్తున్నారు. మేబీ అందరికీ 10-15 మినిట్స్ ఇక్కడికి. ఈ వ్యాధికి సంబంధించి వివరాలు తర్వాత దీని ట్రీట్మెంట్ అసలు ఏం జరిగింది, పేషెంట్స్ ఎలా ఉన్నాయని కోర్స్ ఆఫ్ యాక్షన్లో డాక్టర్ నివాలిక గారు మనకి ఇక్కడ తెలియజేస్తారండి. ఐ వెల్కమ్ డాక్టర్ నివాలిక గారు. ఐఎమ్ శ్రీనివాస్ చిగురా, టేకింగ్ కేర్ ఆఫ్ యశోద హాస్పిటల్ మలక్పేట్ యాజ్ జిఎం అండి. సో డాక్టర్ నివాలిక గారిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నానండి. షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, మనకు వచ్చినప్పుడు ఎలా ఉంది, తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాము. అండ్ దీనిలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే 5 పేషెంట్లకి మనం రేడియేషన్ సంబంధించింది ఆరోగ్యశ్రీలో చేసామండి. ఆ మిత్ ఏంటంటే జనాల్లో ఉన్న మిత్ ఎలా ఉంటుందంటే ఒక పర్సెప్షన్, యశోదలో డబ్బులు ఎక్కువ అవుతాయి అవన్నీ మాట్లాడుతుంటారు. అది రేడియేషన్ ఆంకాలజీ మనం ఎలా చేసామో పేషెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఆరోగ్యశ్రీ తీసుకొని 5 పేషెంట్లు కూడా ఆరోగ్యశ్రీలో చేశారండి. కీమో సర్జికల్ అవన్నీ ఏదైతే అప్లికేబుల్ ఉంటాయో అవన్నీ మనం ఆరోగ్యశ్రీలో చేసాము. లేని క్యాష్ ద్వారా చేసుకోవాలండి ఎనీ క్యాన్సర్. ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ. గర్నవీ టౌన్షిప్లోనే ఉంటుంది. నేను గత 7 సంవత్సరాల నుంచి సూర్యాపేట వస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 4 మెయిన్ రీజన్స్. ఒకటి సర్వీక్స్ క్యాన్సర్. వీళ్ళు వచ్చిన 5 పేషెంట్స్ అందరూ కామన్ క్యాన్సర్ ఏంటంటే వాళ్ళకి సర్వీక్స్ క్యాన్సర్ ఉంది. వాళ్ళందరూ నా కింద డిఫరెంట్ పీరియడ్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు యశోద మలక్పేటలో. అండ్ వాళ్ళందరికీ ఫ్రీగానే అయ్యింది, ఆరోగ్యశ్రీ ఫ్రీగా అయ్యింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఒకటి ఏంటంటే మహిళలు జెంట్స్ ముందుకు వచ్చినంత త్వరగా మహిళలు ముందుకు వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో 5 పేషెంట్స్ మహిళలే. సర్వీక్స్ క్యాన్సర్ చాలా కామన్ ఇండియాలో. 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ మహిళల్లో ఇండియాలో సర్వీక్స్ క్యాన్సర్. సో ఈ 5 మహిళలు సర్వీక్స్ క్యాన్సరే. సో ఆడవాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే త్వరగా చూపించుకోవాలి, ముందుకు రావాలి, అది ఒక కారణం. 2nd, క్యాన్సర్ అనగానే ఇంకా పేషెంట్ చచ్చిపోతాడు, ట్రీట్మెంట్ ఇప్పించి ఉపయోగం లేదు అనే ఒక మెంటాలిటీ ఉంటుంది రిలేటివ్స్కి. అది బస్ చేయాలని ఈ 5 వచ్చి కూర్చొని మాట్లాడితే క్యాన్సర్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఒక హోప్ జనాల్లో రావాలి అని. 3rd, రేడియేషన్ పెట్టగానే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. రేడియేషన్ తోటి తర్వాత మనిషి ఏ పని చేసుకోలేదు, కాలిపోతారు, అది ఇది లేదు. వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అండ్ 4వది ఏంటంటే ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ తీసుకొని పేషెంట్స్ మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఆ ఆరోగ్యశ్రీలో రేడియేషన్ మనం ఇచ్చాము ఆల్రెడీ యశోద హాస్పిటల్. సో ఇవి నేను జనాలకి వెళ్ళాలి. క్యాన్సర్ క్యూరబుల్, క్యాన్సర్ రేడియేషన్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు, మళ్ళీ క్యాన్సర్ పేషెంట్ మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. వీళ్ళని చూసి ఇంకో 4 ఆడవాళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ముందుకు వచ్చి టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ రిలేటివ్స్ ట్రీట్మెంట్ ఇప్పించాలి అని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. శ్రీమతి విశ్వమ్మ గారు. సో నేను పర్సనల్గా పిలుస్తాను బికాస్ నా మీద అభిమానంతో వీళ్ళందరూ వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను థ్యాంక్స్ కూడా చెప్పాలి పిలవడానికి వచ్చినందుకు. సో ఫస్ట్ విశ్వమ్మ గారు, తను 2018లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను అప్పుడు స్టేజ్ 3 ఉండేది క్యాన్సర్, సర్వీస్ క్యాన్సర్ స్టేజ్ 3 ఉండే. 2018లో రేడియేషన్ అయింది యశోద మలక్పేటలో ఆరోగ్యశ్రీలో. అండ్ 6.5 years, ఆల్మోస్ట్ 7 years తర్వాత కూడా తను షీ ఈజ్ ఏబుల్ టు కమ్ అండ్ సిట్ హియర్ అండ్ టాక్ టు us. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇన్వైట్ హర్. ఇక్కడ 2018లో నేను రేడియేషన్ ఇచ్చాను.
అండ్ 6.5 సంవత్సరాలుగా అప్పుడు స్టేజ్ 3 సర్వీక్స్ క్యాన్సర్ ఉండే అండ్ 6.5 సంవత్సరాల తర్వాత కూడా వచ్చింది వాళ్ళ తన ట్రీట్మెంట్ గురించి తను ఎలా ఉందో చెప్పడానికి. సో థ్యాంక్ యూ విషమ. 4 years ఏజ్ ఉండే. సో నేను చెప్పాను అమ్మ క్యాన్సర్లో 100% గ్యారంటీ ఇవ్వలేను, బట్ రేడియేషన్ అయితే తీసుకో, ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పినాను. బట్ సంతోషం ఏంటంటే 5 సంవత్సరాలు అయినా కానీ 2020 జనవరిలో అయిపోయింది రేడియేషన్. 20 కదా 20లో 5 సంవత్సరాలు అయినా తను ఇంకా తనే ఫోన్ చేసి మేడం 2-3 నెలల్లో మళ్ళీ వస్తుంది అన్నది, బట్ ఇంకా బాగున్నా అన్నది. సో ఆరోగ్యశ్రీలో రేడియేషన్ చేస్తుంది అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. సో విజయలక్ష్మి థ్యాంక్స్ సో మచ్. కూర్చోండి. సెకండ్ స్టేజ్లో ఉండే సర్వీక్స్ క్యాన్సర్ 2022లో రేడియేషన్ అయిపోయింది. 3 years అయింది అండ్ రెగ్యులర్గా చెకప్కి వస్తుంది. చెప్పినట్టు రెగ్యులర్గా చెకప్కి వస్తుంది. థ్యాంక్స్ సో మచ్. సరే, తను కూడా సెకండ్ స్టేజ్లో ఉండింది అప్పుడు. సెప్టెంబర్ 2023 అంటే 1.5 year అయ్యింది రేడియేషన్. కీమో కూడా పెట్టాము, కీమో కాలేదు. సో మళ్ళీ రేడియేషన్ ఉండేది. సో రేడియేషన్ అయిపోయింది అండ్ థ్యాంక్స్ సో మచ్. అనేది ఒక పర్సెప్షన్ ఉంటుందండి. అది స్టేజ్ 3 కానివ్వండి, స్టేజ్ 4 కానివ్వండి, కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు మీరు ముందే ఉన్నారంటే 5 పేషెంట్లు 2018 నుండి సర్వే అవుతూ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకొని సరైన కన్సల్టేషన్ తీసుకొని ఈరోజు మనం ముందున్నారండి. సో పర్సెప్షన్ జనాల నుంచి తీయాలి కాబట్టి మన ప్రజల్లోకి వెళ్ళడానికి మీరు ఈ ప్రెస్ నోట్ దాని కొరకు ప్రెస్ మీట్ పెట్టామండి. మిగతా అందరూ 5 పేషెంట్స్ రేడియేషన్ అవుతుంది, రేడియేషన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 3-4 years 2 years అవుతుంది. సో అది కూడా ఆరోగ్యశ్రీ అయింది. అలాంటి పర్సెప్షన్ పెట్టుకోకుండా ఎలాంటి న్యూస్ అంటే బయట వాళ్ళకి ఎలా అయింది ఇలా అయింది మనం మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా. అలా కాకుండా మనం వచ్చి చూపెట్టుకుంటే మనకు సంబంధించి మనకున్న ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో దాని ప్రకారంగా జనాలు కాన్ఫిడెంట్తో ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వైవ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. యశోద హాస్పిటల్ మలక్పేటలో క్యాన్సర్ సపరేట్గా డిపార్ట్మెంట్ ఉందండి. వేర్ మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ యాజ్ వెల్ as we have PET CT also అండి. మన యశోద గ్రూప్లో MR లినాక్ అని ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైటెక్ సిటీ సార్. ఇట్ ఈస్ ఆల్సో యశోద హాస్పిటల్. సో ట్రీట్మెంట్ వైజ్ అన్ని రకాలుగా మీకు క్యాన్సర్ సంబంధించి అన్ని చికిత్సలు యశోదలో జరుగుతాయి. యశోద హాస్పిటల్ మలక్పేట ద్వారా మనకు ఆల్మోస్ట్ 5-6 డాక్టర్లు రేడియేషన్ ఆంకాలజీ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజీ 3 ఉన్నారు, మెడికల్ ఆంకాలజీ 2 ఉన్నారు. సో దీని వ్యాధి పెరగడం కూడా అలాగే పెరుగుతుందండి. 1,00,000 మందిలో 15 మందికి ఆల్మోస్ట్ ఇలాంటికి సంబంధించిన గర్భాశయ క్యాన్సర్ మన తెలంగాణలో ఉంది. సో అలాంటి వ్యక్తులకు ఏంటంటే సరైన సమయంలో చికిత్స ఎట్లా దీనికి ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ చెక్స్ అనేది చేయించుకుంటూ ఉండాలండి. 6 నెలలకు ఒకసారి, 1 yearకి ఒకసారి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టుగా అన్నికి సంబంధించినవి ఆంకాలజీ కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించి కానివ్వండి, గుండెకి సంబంధించి కానివ్వండి, 40 ఏళ్ళు పైబడి వాళ్ళు అందరూ ఒకసారి చికిత్సకి సంబంధించి హెల్త్ చెక్ చేయించుకుంటే మనకు ముందుగా ఇలా స్టేజ్ 3లో స్టేజ్ 4లో కాకుండా స్టేజ్ 1లో తెలిస్తే ఇంకా సర్వైవబిలిటీ రేట్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అది దానికి సంబంధించి సో క్యాన్సర్ అనేది డెఫినెట్గా క్యూరబుల్ అండి. అంటే పేషెంట్ బట్టి ఉంటుంది ఆ క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్లో ప్రతి బాడీలో ఎక్కడైనా రావచ్చు అండి. ఇది ఇట్ ఈస్ నాట్ ఒక ప్లేస్లో వస్తుంది, ఒక ప్లేస్లో రాదు అని లేదండి. సో చికిత్సలు అన్నిటికీ అవైలబుల్. మీరు చెప్తున్నారు MR లినాక్ అనేది ఫస్ట్ టైం ఇండియా వచ్చింది. సో దాంట్లో కూడా రేడియేషన్ అంటే స్పెసిఫిక్ సైట్ స్పెసిఫిక్ ఉంటుంది. సో ప్రతిదీ అవైలబుల్ ఉంది. మీరు దీన్ని ఎంత ప్రజలకు తీసుకెళ్తే అందులో మీకు కుదురుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్? ఫస్ట్ క్వాంటమ్ లీప్ టెక్నాలజీ యశోద హైటెక్ సిటీ మలక్పేట్ ద్వారా కూడా మీరు హైటెక్ సిటీలో రేడియేషన్ తీసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ అడ్వాన్స్ మెషిన్. రేడియేషన్ అంటేనే అందరూ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడతారు. వీళ్ళందరూ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత బాగున్నారో మీరు చూడండి. ఇక అలాంటిది మీరు అడ్వాన్స్ మెషిన్లో తీసుకుంటే రేడియేషన్ అంటేనే పెయిన్లెస్ ట్రీట్మెంట్, ఎలాంటి నొప్పి లేకుండా ఇట్స్ నైఫ్లెస్ ట్రీట్మెంట్. వితౌట్ నైఫ్ యూ కెన్ రిమూవ్ ద ట్యూమర్. అలాంటిది మీరు మోస్ట్ అడ్వాన్స్ మెషిన్లో తీసుకుంటే ఇట్ విల్ బి యాజ్ సీమ్లెస్ లైక్ ఎవ్రీథింగ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు MR లినాక్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ అడ్వాన్స్ మెషిన్ విచ్ ఇస్ దేర్ ఇన్ హైటెక్ సిటీ. హాస్పిటల్కు వచ్చాను. వచ్చిన తర్వాత 4th stage అన్నారు మేడం. ట్రీట్మెంట్ అవుతుంటేనే ఏమి జరుగుద్దో అని అనేవారు. అనుకుంటే సినిమాలు పెడుతుంటే ఏమి ఎఫెక్ట్ కొట్టలేదు నాకు. ఆ 4th stage అయినా కానీ అయినా ట్రీట్మెంట్ పూర్తిగా సహకరించలేదు మేడం. మంచిగా చూసి
మోటార్స్ నుంచి సందులో పొరలాగా వచ్చింది. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యశ్రీతో ఎన్ని సంవత్సరాల క్రితం? 2019లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. కిమోలు అయిపోయింది. ఎన్ని? 20లో పూర్తయింది. 5 కిమోలు ఏమైనా పైసలు అయినా ఖర్చు లేదు. రేడియేషన్ 5 to 6 వీక్స్ ఉంటుంది. రేడియేషన్తో పాటు వారానికి ఒక కీమోథెరపీ ఉంటుంది. అలాగే 5 వీక్స్ రేడియేషన్ తర్వాత 3 వీక్స్ బ్రాకీథెరపీ ఉంటుంది. సో సర్వీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ టోటల్ 8 వీక్స్ ట్రీట్మెంట్. 8 వీక్స్ రేడియేషన్ అలాంగ్ విత్ కీమోథెరపీ. ఇది సర్వీస్ క్యాన్సర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్. సో వీళ్ళ 5 పేషెంట్స్కి ఇదే ట్రీట్మెంట్ ఇచ్చాము అండర్ ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో రేడియేషన్, కీమోథెరపీ, బ్రాకీథెరపీ అన్ని ఫ్రీగానే ఇచ్చాము. ఓకేనా? వీళ్ళందరూ 5 కామన్గా వచ్చిన కంప్లైంట్స్ మన ఓపీడీకి కనపట్ట అవ్వడం, తెల్లమైలు అవ్వడం, నడుము నొప్పి, కొట్టుకట్టు నొప్పి, ఈ కంప్లైంట్స్తో వచ్చారు. వచ్చినప్పుడు ఇనీషియల్గా చూసి టెస్టులు చేసి బయాప్సీ చేశాక ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సో దట్ ట్రీట్మెంట్ 2 months 8 వీక్స్ కంటిన్యూ అయ్యాక రెగ్యులర్గా ఫాలోఅప్లో వస్తున్నారు. ఎవ్రీ 3 monthsకి 6 monthsకి చెకప్కి వస్తారు. 6 months ఒకసారి వచ్చినప్పుడు నేను స్కాన్ చేస్తాను. సో అలా వీళ్ళు నాకు ఇంకా టచ్లో ఉన్నారు. 5 years 6 years అయినా రెగ్యులర్గా చెకప్కి వస్తున్నారు అందరూ. ఓకే అమ్మ, టెన్షన్ పడకుండా నీకు ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాను సో నీ వల్ల ఇంకా నాకు రావాలి ట్రీట్మెంట్. మా శివాక పొరటి ఖమ్మం కాదు. మా ఇంటి పేరు పేర్ల విశ్వమని ఒక్క పెట్టేసాం కూడా మా నివారణ మేడం దయ వల్ల నేను మంచిగా అయినా. నాకు 5 టీములు 6 టీములు కూడా పెట్టించారు. మంచిగా ఉన్నా సార్. ఇప్పుడు కూడా చూసుకుంటున్నాను. ఈ మధ్యనే రాలి మేడం కాడికి చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? అది బాగానే ఉంది కానీ ఇప్పుడే శాతం కట్టే సార్. కాదు చేతులు కొలుస్తుంటే కొద్దిగా మరి తక్కువ అనిపిస్తుంది. మేడకు వచ్చినారు నాకు కూడా. ఎన్ని సంవత్సరాలు అయింది ట్రీట్మెంట్ అయ్యి? 7 ఏళ్ళు ఉంటుంది. ఖర్చు ఏమైనా వచ్చిందా? ఖర్చు అది ఆరోగ్యశ్రీ కార్డు మొత్తం ఫ్రీ చెకప్. అందరికీ ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుందో అలాంటి పేషెంట్ అందరికీ అలాగే చేస్తారండి. ఏదైతే వర్తిస్తుందో అందరికీ ఆరోగ్యశ్రీలో చేస్తారు. డాక్టర్ నేను పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. నేను చూసిన వాటిలో మీకు తెలిసి ఉంటుంది. మీరు ఎన్నో ప్రెస్ మీట్ చేసి ఉంటారు. ఇప్పుడు న్యూరోకో కార్డియాలజీ సంబంధించిందంటే మగవాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆడవాళ్ళు రావడం గొప్ప విషయంగా భావించి వాళ్ళని సత్కరిస్తున్నాం. ఆ తర్వాత పేషెంట్స్ అందరూ కలిసి మేడం సత్కరిస్తారు. క్యాన్సర్ అనేది ఇంట్లో కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళు చెప్పారు. క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పడానికి కూడా భయపడతారు. అలాంటిది వీళ్ళు ఇంత మంది ముందు బయటకు వచ్చేసి మాకు చాలా తగ్గింది చెప్పడం కూడా గొప్ప విషయం. దీనివల్ల 10 మంది బయటకు వస్తారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిన డిసీజ్ ఏం కాదు. అది ఆడవాళ్ళు ఏమైనా సింటమ్స్ వస్తే బయటికి రావాలి, భయపడద్దు. అలాగే క్యాన్సర్ వచ్చింది అందరికి తెలుస్తుంది భయపడద్దు అని 5 females తీసుకురావడానికి కారణం అది. అండ్ అందరికీ సర్వీస్ క్యాన్సర్ ఇండియాలో 2nd most కామన్ క్యాన్సర్. తెలంగాణలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 45,000 కేసెస్ సర్వీస్ క్యాన్సర్లో ఉంటాయి. సో వాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాము. భిక్షమ్మ అట్లనే ఉంది. ఇగో మీరే చూడండి మేడం. కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. వీళ్ళందరూ సర్విక్స్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్. గత 7 years నుంచి నేను సూర్యాపేట రెగ్యులర్గా చెక్ చేస్తున్నాను. అండ్ నేను ఈ పేషెంట్స్కి యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. సో దీస్ 4 patients ఆర్ సర్విక్స్ క్యాన్సర్ పేషెంట్స్. నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు. అండ్ 7 years అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా
4 మేజర్ రీజన్స్. ఒకటి, ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. సెకండ్, రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు, రేడియేషన్ థెరపీ తీసుకున్నట్లు కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి. థర్డ్, క్యాన్సర్ అంటే భయపడకూడదు, క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేయాలి అంటారు. అండ్ ఫోర్త్, మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి, టైంకి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది. సో సర్విక్స్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి, ఏ ఇబ్బంది ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 4 పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్. ఈ 4 వాళ్ళకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది, మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, సర్విక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, చాలా కామన్. మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000 సర్విక్స్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ. 4-5 వారాలు రేడియేషన్ థెరపీ, 3 వారాలు బ్రాకీథెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది. ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి. యశోదాకి 4 బ్రాంచెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోదా హైటెక్ సిటీలో ఉంది. అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశోదా హైటెక్ సిటీలోనే వచ్చింది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో ఎంఆర్ లినాక్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది. అంటే జనరల్గా క్యాన్సర్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. మేము హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటెక్ సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏ పేషెంట్స్ అన్అఫోర్డబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగానే తగ్గుతుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది. సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము. ఒక రేడియేషన్ అంటే రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు. ఓకే, అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే, ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు, క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది. మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి, బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది. క్యాన్సర్ ఉందనగానే నిరాశపడవద్దు, ట్రీట్మెంట్కి రాకుండా వదిలేయద్దు, ఇది తగ్గదులే, పైసలు ఎక్కువ అవుతాయి అని అనుకోవద్దు. మీ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపించుకోవాలి, తీసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉన్నో చూసుకోవాలి. ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. లేదు సైడ్ ఎఫెక్ట్స్ పెట్టి అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు. ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా 6 years 7 years అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది. మీరు భయం పక్కన పెడితే ట్రీట్మెంట్తో ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి, అంతే తప్ప నష్టం ఏముండదు. అది ఆరోగ్యశ్రీ అయినా సరే, అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే. సర్విక్స్ క్యాన్సర్ ముందు రావాలి. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్విక్స్ క్యాన్సర్. అదే మగవాళ్ళు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అంటే టంగ్, లిప్స్, మౌత్, బకల్ మికోజా అండ్ లంగ్ క్యాన్సర్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంట్. ఇంతకుముందు టొబాకో అండ్ ఆల్కహాల్, గుట్కా, కానీ ఇవన్నీ చాలా 50% క్యాన్సర్స్ వీటి వల్ల వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2025 ఇప్పుడు ఈ డెకేడ్స్, ఈ రీసెంట్ డెకేడ్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ లైఫ్ స్టైల్. టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ సెకండ్కి వెళ్ళిపోయాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోక్ అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, ఇవి అండ్ డైట్, ఒబేసిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, ఇది కామన్ కాజ్ అయిపోయింది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ టొబాకో ఇవన్నీ. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఇన్ఫెక్షన్స్. హెచ్పివి ఇన్ఫెక్షన్ మెయిన్గా. హెచ్పివి ఇన్ఫెక్షన్ కాజెస్ 95% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్. యాక్చువల్ సర్విక్స్ క్యాన్సర్ గురించి మాట్లాడితే దానికి మెయిన్ కారణం అయితే హెచ్పివి ఇన్ఫెక్షనే. ఓకే, అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్కి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 1-2 yearsలో గవర్నమెంట్ రొటీన్ పీడియాట్రిక్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా రిలీజ్ చేయబోతుంది హెచ్పివి వ్యాక్సిన్ని. సో హెచ్పివి వ్యాక్సిన్ 9 to 14 years అమ్మాయిలకి ఇవ్వాలి. అలా భారతదేశం మొత్తం 9 to 14 years అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ 20 yearsతో మనం సర్విక్స్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయొచ్చు. సో సర్విక్స్ క్యాన్సర్ మెయిన్గా రావడానికి కారణం మాత్రం హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్లే. గారు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారండి అండ్ షీ ట్రైన్డ్ ఫర్ దట్.
ఎంఆర్ఐలకు ఏదైతే చెప్తున్నారో మేడం గారు అది హైటెక్ సిటీలో అవైలబుల్ ఉంటుంది, కానీ పేషెంట్కి చేయడానికి డాక్టర్ నివాళిక గారు మలక్పేటలో అవైలబుల్ ఉంటారు. షీ విల్ కమ్ దే యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి వచ్చి తనే ట్రీట్మెంట్ ఇస్తారు. మిషనరీ ఫెసిలిటీ కోసం ఏ రేడియేషన్ ఆంకాలజీ ఎవరైతే ట్రైన్డ్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఎనీ సర్వీస్ క్యాన్స్ కాదు, ఎనీ రేడియేషన్ పేషెంట్స్ ఏదైనా కానీ డాక్టర్ నివాళిక గారిని డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా దాంట్లో పెడుతున్నాము. ఏ పేషెంట్ అయినా కానీ సంప్రదించడానికి అనుగుణంగా ఉంటారండి. ఈ ప్లస్ సూర్యాపేటకి మేడం గారు ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి విజిట్ కూడా వస్తున్నారు. ప్రతి శనివారం ఇక్కడికి వస్తున్నారండి. మహిళలు కానివ్వండి, ఎనీ రేడియేషన్ సంబంధించిన పేషెంట్ కానివ్వండి, క్యాన్సర్ అలాంటి అనుమానం ఉన్నా కానీ వచ్చి మీరు నివృత్తి చేసుకోగలరని అందరినీ నెంబర్ కూడా లాస్ట్ 7 years నుంచి సులభపేట వస్తున్నాను. సో ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ 720-543-66674. క్యాన్సర్ సంబంధించి కాంటాక్ట్ చేసిన నెంబర్ అండి 91-543-66674. మీరు ఏ టైంలోనే కాల్ చేయొచ్చండి, మీకు రెస్పాండ్ అవుతారు. తర్వాత కోర్స్ ఆఫ్ ఎలా ఎక్కడ కలవాలి అపాయింట్మెంట్స్ అన్నీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. కార్డ్స్ ఇస్తారు మీకు. వస్తే నివాళిక మేడం గారు ఫస్ట్ చిన్నగారని పెట్టారు. ఆ తర్వాత బాధపడ్డ ఏడుచుకుంటే కొద్దు మేడం అంటే బాగా మేడం గారు వద్దు పెట్టుకోవాలి, పెద్దవి కూడా పెట్టుకోవాలి అని సికింద్రాబాద్ రాశారు మేడం. నాకు భయం అయింది. అయితే మేడం ఉంటే మేడం లేకపోతే నేనే చచ్చిపోతుంది. నీ పేరు ఊరు చెప్పు. మాది గడ్డిపల్లి కానీ మా సొంతం గడ్డి సార్ మేడం దగ్గరికి రాశారు. ఆ దగ్గర చూస్తున్నాను. మా గడ్డిపల్లి సార్ మీద చూసి మేడం నాకు క్యాన్సర్ వచ్చిందండి. అయితే మల్లపేట పోయినా పోతే ట్రీట్మెంట్ ఇచ్చింది నివాళిక మేడం గారు. ఆమె దయ వలన నేను బాగైందండి. అందరూ నమస్కారం. కామన్గా భారతదేశంలో రావడానికి కారణాలు కామన్గా క్యాన్సర్ రావడానికి కారణాలు అల్వాటు, టొబాకో. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్ చేయించుకుంటూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అందుకు స్టేజ్ 1లో స్టార్టింగ్ స్టేజ్లో తెలిస్తే ట్రీట్మెంట్ తక్కువ ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. అది మెయిన్గా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలండి. ప్రతి ఒక్కరండి ఎంత నార్మల్గా ఉన్న పర్సన్ అయినా కానీ ఒకసారి వెళ్ళి 6 నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్ చేయించుకోండి. తెలీదు లోపల ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఆల్మోస్ట్ మేడం గారు ఇందాక చెప్పినట్టుగా 10-15 సంవత్సరాలు ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, పెస్టిసైడ్స్ ఫుడ్ అంటే మీకు ఫార్మింగ్ కూడా ఇప్పుడు చాలా మందికి పెస్టిసైడ్స్ వాడకుండా చేయడానికి చాలా అరుదుగా చూస్తున్నారు. అందుకే ఆర్గానిక్ అని ఇవన్నీ వస్తున్నాయి. సో దాంట్లో ఏది బెటర్ అనేది మనకున్న అఫోర్డబిలిటీని బట్టి మనం చూస్ చేసుకుంటే మనకు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాన్సర్ మాత్రం చికిత్సకు సంబంధించిందే, చికిత్స లేదు కాదు. అందరూ చనిపోతారని లేదు. సో అది ఒక్కటి మీరు ప్రజల్లో వెళ్ళి స్టార్టింగ్ స్టేజ్లో డాక్టర్ గారిని సంప్రదించాలని మాత్రం చెప్పాలండి. దీనికి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఉందండి, రేడియేషన్ ఆంకాలజీ ప్లస్ ఎంఆర్ఐ అయితే మాత్రం మీరు అన్నట్టుగా దానికి ఖర్చు అవుతుంది. కానీ మన డాక్టర్ గారే వెళ్ళి హైటెక్ సిటీలో చేస్తారు. అంతవరకు మీరు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యశోద హాస్పిటల్ మలక్పేట. Patients for coming and their relatives also for really thank you so much.